అంటే అనన్య నాగళ్ళ గారికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. జై పవర్ స్టార్. అది నేను చెప్పానంటే డబ్బులు ఉంటుంది, చెప్పిందంతా జనం అందరూ ఉంటుంది బాగుంది. ఇప్పుడు నేను చెప్పేదానికి డైరెక్ట్ గారు మొహం అర్థమైపోతుంది. చాలా బాగుందండి, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ వైబ్ అవుతున్నారు సినిమాకి. సో వి ఆర్ సో హ్యాపీ. తంత్రా సినిమా నాకు అంత నచ్చలేదన్న. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ బిలో యావరేజ్. అండ్ నాకు ఇది ఓటీటీ ఫిల్మ్ అనిపించింది. ముందు ఫిల్మ్స్ ఎప్పుడు ఆడియన్స్ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. సో వాళ్ళ రియాక్షన్స్, మూవీలో కొన్ని సర్ప్రైజ్ సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అదంతా చూస్తే చాలా మజా వచ్చింది. తంత్రా ఫిల్మ్ చూడటం జరిగిందండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆడియన్స్ ఎనర్జీ చూస్తుంటే చాలా ఇన్ని రోజులు నేను మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఇద్దరం పడిన కష్టానికి అండ్ మా టీం అందరూ పడిన కష్టానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వీఆర్ సో హ్యాపీ అండి. నాకు ముందు ఫిల్మ్స్ ఎప్పుడు ఆడియన్స్ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. సో వాళ్ళ రియాక్షన్స్, మూవీలో కొన్ని సర్ప్రైజ్ సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అదంతా చూస్తే చాలా మజా వచ్చింది నాకు. జనాలు ఏమంటున్నారు అంటే ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది సినిమా? బాగుంది. అంటే ఆడియన్స్ ఏమంటున్నారు సినిమా చూసి? అది నేను చెప్పానంటే డబ్బులు ఉంటుంది, చెప్పిందంతా జనం అందరూ ఉంటుంది బాగుంది. ఇప్పుడు నేను చెప్పేదానికి డైరెక్ట్ గారు మొహం అర్థమైపోతుంది. రాజేశ్వరి పెళ్లికి ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఎక్కడ ఎందుకు ఉంటున్నావు, తెప్పలు ఎందుకు ఉంటాను? చూసారా మీరే సినిమా? చూసాం. మీకు వచ్చిన రివ్యూస్ వచ్చిన చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సినిమా బాగుంది. అంటే డైరెక్టర్ గారు మోర్ నాలెడ్జ్ పర్సన్ అంటున్నారు ఇండస్ట్రీకి. ఇప్పుడు అనుమానం లేదండి. లేదు ప్రొడ్యూసర్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఫెంటాస్టిక్. తిను చెప్పు తిను. భయం ఒకటే కాదండి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఓం క్లీం ఓం దేవే అన్న వశీకరణ మంత్రం, వశీకరణ మంత్రం చేస్తే నేనే ఎప్పుడో పడగట్టివ్వండి అండి. చాలా మంది సబ్జెక్ట్ లో వస్తాయండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ వైబ్ అవుతున్నారు సినిమాకి. సో వీఆర్ సో హ్యాపీ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలరా? ట్రైలర్ డిఫరెంట్ గా చూపించారు కదా మేము. అవును, డైరెక్టర్ గారు. అప్కమింగ్ ఒక 3-4 ఫిల్మ్స్ ఉన్నాయండి, అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థియేటర్లో ఆడియన్స్ వైబ్ అవుతుంటే నాకే చాలా హ్యాపీ అనిపించింది, ఎనర్జెటిక్ అనిపించింది. చాలా బాగుంది. అదేనా కొన్ని సీన్లు చూసామన్న, అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసి అమ్మాయిని పట్టుకోవడం అనే కాన్సెప్ట్ లో వచ్చేది కదా. సో మీరు ఎలా అనుకున్నారన్న ఇలాంటి సినిమా? అంటే కొంచెం కొత్తగా చూపిద్దాము, అందరినీ ఎంటర్టైన్ చేసి చేద్దామని చెప్పి ఐడియా అనమాట. సో ఆ పర్పస్లో సక్సెస్ ఏమైనా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై పవర్ స్టార్. తంత్రా సినిమా నాకు అంత నచ్చలేదన్న. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ బిలో యావరేజ్. అండ్ నాకు ఇది ఓటీటీ ఫిల్మ్ అనిపించింది. మరి వాళ్ళకి నేను ఎవరిని తక్కువ చేయను, ఎవరిని ఎక్కువ చేయను. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమన్నా వచ్చిందంటే వాళ్ళ ఇష్టం, అది నాకు వచ్చింది రాలేదని లేదు. నా రివ్యూ చూసి ఒక 10 మంది సినిమాకి వస్తారు. సో జెన్యున్గా చెప్పాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. తంత్రా సినిమా నాకైతే స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్. అంటే అనన్య నాగళ్ళ గారికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు ఒక హర్రర్ ఫిలిం చూసేటప్పుడు ఆ హీరోయిన్లో కానీ, ఆ చేసే క్యారెక్టరైజేషన్స్లో కానీ ఆ భయం కానీ, ఆ ఇంపాక్ట్ కానీ కనపడాలి. ఆ ఇంపాక్ట్ కనిపించలేదు నాకు, ఆ ఫీల్ క్యారీ అవ్వలేదు అనిపించింది. బట్ సినిమాలో క్యారెక్టర్స్ ఎవరన్నా బాగున్నాయి అని చెప్పాలి అనుకుంటే సలోని గారి క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ ఎప్పుడైతే సినిమా లో అవుతుంది అనుకుంటామో కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ అయితే కూర్చోబెట్టగలిగాడు. కథ బాగుంది కానీ కథనం బాగాలేదు. స్క్రీన్ ప్లే వాజ్ నాట్ అప్ టు ద మార్క్. స్క్రీన్ ప్లే ఎఫెక్ట్ చాలా ఉన్న సినిమా పైన. అండ్ లవ్ స్టోరీ మనని బోర్ కొట్టిస్తుంది అనమాట సినిమాలో. ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కట్ చేసి ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మీద కరెక్ట్గా డ్రైవ్ అయి ఉంటే సినిమా
నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఆ డ్రైవ్ అవ్వకుండా ఆ లవ్ స్టోరీ, వాళ్ళ లెంతీ డైలాగులు, ఆ సాంగ్ మధ్యలో సినిమాని మనకి తలపట్టుకొని అరే ఎంతసేపు రా బాబు ఈ సినిమా అనేలాగా చేస్తుంది. ఆ ఒక్కటి పక్కన పెట్టుకుని సినిమా మనం చూడాలనుకుంటే ఓటీటీలో చూడొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ థియేట్రికల్ ఫిలిం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓటీటీ కోసం అయితే పర్ఫెక్ట్ సినిమా అనేది. ఏం లేదన్న, మెసేజ్ ఏం లేదు, నాకు అసలు ఏం అనిపించలేదు. హర్రర్ కూడా లేదు, భయపడే ఎలిమెంట్స్ కూడా నాకు అనిపించలే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మటుకు చాలా కష్టపడ్డాడు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. బట్ యాక్టర్స్ నుంచి అది లేనప్పుడు చూసే స్క్రీన్ పైన ఇంపాక్ట్ లేకుండా సౌండ్స్ వింటే ఎలా ఉంటుంది మనకి? సౌండ్ లేకుండా వాళ్ళ నటన చూడలేము, నటన ఉండి సౌండ్ లేకుండా ఉండలేము. సౌండ్ ఉంది కానీ నటన లేదు. అదే నేను చెప్తున్నా, ఈ సినిమా కాదు నెగిటివ్. చాలా కష్టపడ్డారు కానీ ఆవిడకి సెట్ అయ్యే సినిమా కాదు. ఆవిడకి లవ్ స్టోరీస్, బబ్లీ క్యారెక్టర్స్, ఒక ఈ కాలం అమ్మాయిగా ఉండే క్యారెక్టర్స్ బాగుంటాయి కానీ ఇది ఆవిడకి సెట్ అవ్వలేదు. చేయొచ్చు, నేను చేయొద్దు అనట్లా, బట్ ఆవిడకి ఇది ప్రూవ్ అయిపోయింది. ఇది ఆవిడ సెట్ అవుతుంది. ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, క్లైమాక్స్ మీరు చూసుంటే క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపాక్ట్ ఉండాలి. ఆ ఇంపాక్ట్ కనబడలేదు, ఆవిడ కళ్ళల్లో ఇంపాక్ట్ కనబడలేదు. ఏదో ఆర్టిఫిషియల్గా బలవంతంగా పెట్టినట్టున్న ఎక్స్ప్రెషన్, న్యాచురల్గా లేదు. అది నేను అనేది న్యాచురాలిటీ ఆవిడ చాలా సినిమాల్లో. ఇప్పుడు అలాగే చూసుకుంటే మనకి ప్లేబ్యాక్ అన్న సినిమా ఉంది, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అలాగే వకీల్ సాబ్ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా, అందుకే ఆవిడకి సెట్ అయ్యే క్యారెక్టర్. ఇది ఆవిడకి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదంటున్నా. ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు అని చెప్పడానికి నేను ఎవరిని, చేయండి కానీ ఇది సెట్ అయ్యే క్యారెక్టర్ కాదా అని చూసుకుని చేయండి అనేది నా పాయింట్. సినిమాకి ఓవరాల్గా అయితే నాకు స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫిలిం అండ్ 5కి 1.75 రేటింగ్ ఇస్తుంది. నాకు తాంత్రికాలు అవి నిజమేనా అంటే చాలా సినిమాల్లో చాలా రకాలుగా చెప్పారన్న, నిజాలు ఏమి ఉండవు. నాకు యాక్చువల్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నేను దేవుడిని నమ్మను, దయ్యాన్ని నమ్మను. నా వరకు డబ్బులు దోచేయలేదన్న. నాకు పబ్లిక్ దోచేశారు అంటే రమ్మంటారు అంటే ఎవరైనా మంత్రాలు చేస్తాం గింత్రాలు చేస్తామని దోచేస్తారు కదా. నువ్వు నీ దగ్గర ఏమైనా దోచేసారేమో, మా దగ్గర ఏం దోచేయలేదన్న. మాకు అది లేదు. అదే వశీకరణకు నువ్వు బలైనట్టు ఉన్నా మేము అవ్వలేదు. దొరకలే రజాకర్ ఇది బాన్నా ఎక్కడ చాలా బాగుంది.